హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. ట్రైలర్ మూవీపై ఆసక్తిని రెత్తెక్కించింది. మరి ట్రైలర్ మాదిరిగా మూవీ ఉందో లేదో తెలుసుకుందాం. ముందుగా మూవీ కథేంటో చూద్దాం. మూర్తి 53 ఏళ్ల వయసు మీద పడిన వ్యక్తి. 30 ఏళ్లుగా వెనుగొండలో ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని గడుపుతూ ఉంటాడు. అతనికి భార్య, 2 కూతుళ్లు ఉంటారు. మూర్తి భార్య జయకి అతను మ్యూజిక్ షాప్ నడపడం ఇష్టం ఉండదు. దానిపై రాబడి ఉండడం లేదని, దానికి బదులుగా ఓ సెల్ షాప్ పెట్టుకొని సంపాదించుకుందామని అతన్ని రోజూ వేధిస్తూ ఉంటుంది. కానీ మూర్తికి మ్యూజిక్ తప్ప ఇంకేమీ రాదు. అయితే అతని పెద్ద కూతురు ఫీజు కోసం ఓ బర్త్డే పార్టీలో మ్యూజిక్ ప్లే చేయడానికి ఒప్పుకుంటాడు. అతను బాగా మ్యూజిక్ ప్లే చేయడంతో ప్రేక్షకులు అతన్ని మెచ్చుకోవడమే మాత్రమే కాకుండా అతనికి డీజే వాయించడం నేర్చుకోమని, మీకు మంచి సంపాదన ఉంటుందని సలహా ఇస్తారు. ఇదిలా ఉంటే మరోపక్క అంజనాకి కూడా మ్యూజిక్ అంటే ఇష్టం. ఆమె కూడా డీజే అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆమె తండ్రికి అది ఏమాత్రం నచ్చదు. ఓ రోజు ఆమె డీజే ప్లే చేస్తూ ఉండగా ఆ బాక్స్ను నేలకేసి కొడతాడు. అది పాడవడంతో ఆమె మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకు రిపేర్ చేయించుకునేందుకు వెళ్తుంది. ఇంకా అది రిపేర్ చేస్తే డబ్బులకు బదులుగా ఫ్రీగా డీజే నేర్పించమని మూర్తి ఆమెను అడుగుతాడు. అందుకు జయ కూడా ఒప్పుకుంటుంది. ఇక అంజన మూర్తికి డీజే వాయించడంలో శిక్షణ ఇస్తుంది. అలా వీరి ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వీరి బంధాన్ని ఊళ్ళో వాళ్ళు, కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులైతే డీజేని వదిలేయమని వార్నింగ్ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తమ కెరియర్ కోసం ఏం చేశారు? ఫైనల్గా సక్సెస్ అయ్యారా, లేకుంటే కుటుంబం కోసం కాంప్రమైజ్ అయ్యారా, వాళ్ళు చెప్పింది చేశారా అనేది మిగతా స్టోరీ. యాక్షన్, పర్ఫార్మెన్స్. అజయ్ ఘోష్ విలన్ పాత్రలో కెరియర్ని ప్రారంభించారు. ఈ మధ్య కామెడీ విలన్గా మారి పెద్ద పెద్ద మూవీస్లో నటిస్తున్నాడు. అయితే ఒక విషయం, అజయ్ ఘోష్ నటనకి యూత్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది మ్యూజిక్ షాప్ మూర్తి మూవీతో మరోసారి ప్రూఫ్ అయింది. ఈ మూవీకి అజయ్ ఘోష్ను తప్ప వేరే నటుడిని ఊహించుకోలేం. అంత బాగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా క్లుప్తంగా, ఎమోషనల్లో అయితే కంటతడి పెట్టించేశాడు. అలా అతను ఫుల్ మార్క్స్ కొట్టేశాడని చెప్పవచ్చు. తర్వాత చాందిని చౌదరి మెయిన్ రోల్లో ఆమె కూడా బాగానే నటించింది. భాను చంద్ర వంటి సీనియర్ నటితో పోటీ పడి నటించిన, కానీ ఈమె కంటే కూడా సీనియర్ నటి ఆమెని ఇంకా పర్ఫామ్ చేసింది అని చెప్పాలి. ఆయనకి కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకుంది. దయానంద్ రెడ్డి కూడా బాగానే నటించాడు. అమిత్ శర్మ కూడా. కాకపోతే అమిత్ శర్మకి సరైన ఎండింగ్ ఇవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ను కూడా ఆకట్టుకునే ఎలివేషన్ మ్యూజిక్ షాప్ మూర్తిలో ఉన్నాయి. ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడవలసిన మూవీ ఇదే. ఓకే, ఇది రివ్యూ. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.